హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజలక్ష్మి అండి. నా ఛానల్ వచ్చేసి లక్ష్మీ ఓం ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఇవైతే కూడా ఆనియన్ అండి, ఆనియన్, టమాటా, ఎండుమిర్చి ఫ్రై చేశాను. ఇప్పుడైతే గోంగూర అండి, గోంగూర కొంచెం కొత్తిమీర వేసానండి. ఇది వచ్చేసి వాటర్లో కొంచెం ఉప్పు వేసి వాటర్లో ఇలా కడుగుతానండి. నీట్గా మొత్తం ఆకుకూరలు కాయగూరలని నేను ఇలా అయితే సాల్ట్ వేసి కడుగుతాను. ఇంకా ఎక్కువ ఏమన్నా ఉంటే కూడా కొంచెం పసుపు వేస్తానండి. అది గోంగూర అయితే కూడా నీట్గానే ఉంది, అందుకు ఒక స్పూన్ సాల్ట్ వేసాను అన్నమాట. వేడి నూనెలోకి గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రోజు పప్పు రసం కన్నా ఇలా ఒక్కసారి పచ్చడి చేసుకొని తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కూడా రైస్ పెట్టేసాను. నేనైతే కూడా రైస్ అయితే కూడా ఆల్మోస్ట్ నేను సిమ్లోనే చేస్తానండి. అన్నం అనేది బాగా కుక్ అవుతుంది అన్నమాట. స్టీల్ గిన్నెలోనే చేస్తాను. రైస్ కుక్కర్ ఉంది కానీ నేను వాడను అన్నమాట. ఎక్కువ గెస్ట్ వస్తేనే ఇంక రైస్ కుక్కర్ వాడేది. అన్నం ఎప్పటికైనా కానీ ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. అన్నం అనేది బాగా మెత్తగా కుక్ అవుతుంది, పిల్లలు కానీ తింటారు. ఇప్పుడు వచ్చేసి గోంగూర ఫ్రై చేస్తామండి. స్టవ్ వెలిగించేస్తాము. ఇప్పుడు వాటర్ వేసానండి, సాల్ట్ వేస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి కూడా వాష్ చేస్తాము. నేను ఆకుకూర అయితే కూడా ఒక 3 times అలా కడుగుతానండి. బాగా నీట్గా ఉంది అంటే 2 times కడుగుతాను, లేకుంటే 3-4 times కూడా కడుగుతాను. నేను ఇట్లా వచ్చేసి ఎక్కడంటే అక్కడ పని ఉంటుంది కదా, వాటర్ ఏదైనా తెలియదు. ఒక 2 నిమిషాలు అలా నానబెడితే కూడా ఇంకా బాగుంటుందండి. నేనైతే కూడా బాగా నానబెట్టాను అన్నమాట వాటర్లో, కొంచెం సాల్ట్ వేసి. ఇది రెండోసారి వాష్ చేస్తున్నాను అన్నమాట. నీట్గానే ఉందిలేండి. చూడండి, వాటర్ కానీ బాగున్నాయి. వర్షాకాలం అయితే నేను ఆకుకూర చాలా తక్కువ వాడతానండి. ఎందుకంటే బురద మట్టి అంత ఎక్కువ ఉంటుంది. నాకు అది తీసుకోవాలంటే అసలు మనసు రాదు. అసలు వాడను ఆకుకూర అయితే కూడా. వర్షాకాలం అయితే కూడా నీట్గా ఉంటే తీసుకుంటాను. కొంచెం బురద మట్టి ఏమన్నా ఉందంటే కూడా అస్సలు తీసుకోనండి. అది కడిగినా కానీ అలాగే ఉంటుందన్నమాట. అందుకు నేను వర్షాకాలం చాలా తక్కువ వాడతాను. పాలకూర కానీ, గోంగూర కానీ, తోటాకు కానీ నీట్గా ఉంటే తీసుకుంటా, లేకుంటే అస్సలు తీసుకోనండి. చూడండి, వాటర్ కానీ పెద్ద గలీజ్ లేదండి. 2 times కడిగాను సాల్ట్ వేసి.
అది నీట్గా అండి ఒక ఆకుని చూసి తీస్తాను అన్నమాట. ఇట్లా ఒక ఆకు ఇలా తీసి నేను కట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాను. పాలకూర అయినా ఏదైనా కానీ అండి. వాటర్ లేకుండా ఇలా మగ్గిస్తానండి అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ కుట్టుకోవాలండి. బ్లౌజులు అయితే కూడా ఇచ్చారు వేరే వాళ్ళు, అవి కుడుతూ ఉన్నాను. వంట అయిపోయిన తర్వాత మీకు కొన్ని సామాన్లు ఉన్నాయి సింకులో, అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా మిషన్ కుడతాను. ఇంట్లో ఉండైనా నేర్చుకోవచ్చండి. నేను ఊరికే బ్లౌజులు ఒకటి కుడతాంటి. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇలా యూట్యూబ్లోనే చూసి ఈ క్రాస్ కటింగు, తర్వాత హాఫ్ శారీకి లంగా ఉంటుంది కదా అదిను, గౌను, చిన్నపిల్లలకి డ్రెస్సులు, ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. మీకు ఎవరికన్నా కానీ అలా కావాలంటే కూడా నేను టేప్ కొలత అయినా సరే, బ్లౌజ్ కొలత అయినా సరే మీకు నేను వీడియో తీసి పెడతానమాట. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను వీడియో అయితే కూడా తీసి పెడతాను. నేను ఒక వీడియో పెట్టానండి, షార్ట్లో పెట్టాను. అదైతే కూడా శారీ నాది పింక్ శారీ అయితే కూడా అవి 2 ఉన్నాయండి. 2 ఉంటే కూడా అలా హాఫ్ శారీ లాగా నేను కుట్టేసుకున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ముందే శారీ లేవి ఉన్నదనమాట, కుట్టేసుకుంటే ముందే. ఇంకా తర్వాత ఇంకా దుప్పటి ఒక 2 మీటర్స్ తీసాను, లంగా వచ్చేసి 2 మీటర్స్ తీసాను అనమాట. కుచ్చు ఎక్కువ పోస్తే కూడా కింద గోల్డ్ అయితే బాగుంటుంది. తక్కువ పెద్దగా పోసినామంటే కూడా తక్కువ అనిపిస్తుందండి. చూడండి, నేను షార్ట్లో పెట్టాను వీడియోస్ అయితే కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఎవరికైనా కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టే కూడా మీకు పూర్తిగా నేను వీడియో అయితే కూడా చేసి పెడతానండి యూట్యూబ్లో. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మిక్సీకి వేసేసాను. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము. పచ్చడి అయితే పోపు పెట్టేసానండి, రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి లేకోకుండా ఎండుమిర్చితో చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర వేయండి, 1 స్పూన్ పైన. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. కానీ నచ్చకపోని లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబర్ చేసుకోండి అబ్బా. నా ఛానల్ 3 years అవుతుంది, అలాగే ఉండిపోయినాయి. ఎలా వీడియో చేయాలో నాకు అదే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.